హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా ఫస్ట్ వీడియో. మా ఇంట్లో కృష్ణాష్టమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డెకార్ స్టార్ట్ చేసాము. ఈసారి కృష్ణాష్టమికి అయితే మేము బయట నుంచి ఏవి తెచ్చుకోలేదు. డెకార్ ఐటమ్స్ అంతా ఇంట్లో ఉన్నవే రీయూజ్ చేసాము. మాకైతే ఈ స్టాండ్ బాగా యూజ్ అయింది. ఎలాంటి బ్యాక్డ్రాప్ పెట్టుకోవాలన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. మేమైతే అన్ని అకేషన్స్కి డెకార్ చేసుకోవాలి అని అనుకుంటాము. బ్యాక్డ్రాప్ వచ్చి పింక్ వేసుకుందాం అనుకుంటున్నాం. ఇంతవరకు ఏ ఈవెంట్లో పింక్ కలర్ వేయలేదు. డెకార్ వచ్చి సింపుల్గా అండ్ కలర్ఫుల్గా ఉండాలి అనుకున్నాం. అందుకే అన్ని బ్రైట్ కలర్సే యూజ్ చేసాము. ఈ పింక్ బ్యాక్డ్రాప్కి ఈ బంతిపూలు అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుందేమో అని అనిపించింది. ఇంకా మధ్యలో ఆ ఫ్రూట్ పెట్టాక అవుట్పుట్ ఎంత ముద్దుగా అనిపించిందో. ఇంకా గుడికి స్టార్ట్ అవుదామని చెప్పి రెడీ అయ్యాం. వచ్చాకైతే హ్యాపీగా ఫోటోషూట్ చేసుకోవచ్చు అని. మేముండేది హ్యూస్టన్లో. ఇక్కడున్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ అటైర్ వేయించి చాలాసేపు పట్టింది మీకు రెడీ అవ్వడానికి కదా? చాలాసేపు పట్టింది. వివాన్ని పట్టుకొని రెడీ అవ్వాలంటే కష్టం కదా. ఇంట్లో ఏ పని చేయాలన్నా ఇద్దరు షేర్ చేసుకుంటాం. బేబీతో కొంచెం కష్టమే కాబట్టి నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తారు. టెంపుల్ దగ్గర పార్కింగ్ ఫుల్ అయిపోయిందని చెప్పి వేరే స్కూల్ దగ్గర మాకు ఇచ్చారు పార్కింగ్. అక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో వీళ్ళిద్దరిని చూస్తుంటే మాత్రం భలే ఉంది. ఏదైనా ఆ ట్రెడిషనల్ లుక్కే వేరు. ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడికి ఇంతమంది వచ్చినా కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా టెంపుల్ వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. టెంపుల్లో అయితే చాలా క్రౌడ్ ఉంది పండగని. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంతమంది లేరు. బేబీతో ఫస్ట్ టైం టెంపుల్కి రావడం ఎంత హ్యాపీగా అనిపించిందో. కాసేపు అలా టెంపుల్లో కూర్చుంటే పీస్ఫుల్గా ఉన్నింది. టెంపుల్లో ఉన్నంతసేపు అయితే వివాన్ ఆల్మోస్ట్ పడుకొనే ఉన్నాడు. ఇంతమందిని టెంపుల్లో చూస్తుంటే ఇండియాలో ఉన్న ఫీలింగే వచ్చింది. అలానే కాసేపు టెంపుల్లో కూర్చున్నాం. తెలిసిన వాళ్ళు కూడా టెంపుల్లో కనిపించారు. ఇంకా వాళ్ళైతే వివాన్ని ఫస్ట్ టైం చూడడము, సో బాగా ఆడుకున్నారు. దేవుణ్ణి అయితే అందంగా అలంకరించారు. చూస్తూనే ఉండాలనిపించింది. మనం రెగ్యులర్గా టెంపుల్కి రావడానికి కుదరకపోవచ్చు, కానీ ఇలాంటి ఫెస్టివల్ టైంలోనైనా వచ్చి టెంపుల్లో సెలబ్రేట్ చేసుకుంటే భలే ఉంటుంది.
ఇంకా అలా బయట వచ్చి కాసేపు ఫొటోస్ తీసుకున్నాం. ఆ రోజు ఇంక ఫెస్టివల్ కాబట్టి అక్కడ ఏవేవో ఈవెంట్స్ జరిగాయి. ఇంకా కొంతసేపు చూసుకొని బయలుదేరుదాం అనుకున్నాము, కానీ వివాన్కి కూడా ఫీడింగ్ ఇవ్వాలి కదా అని చెప్పి త్వరగానే స్టార్ట్ అయిపోయాము. వివాన్ ఎత్తుకొని ఇలా డాన్స్ చేయడం అనేది నాకు చాలా స్పెషల్ మూమెంట్ అనిపించింది. గుడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్ళగానే వివాన్ని కృష్ణుడిలా తయారు చేయాలి. నేనైతే యశోదమాల రెడీ అయిపోయాను. ఇంకా వివాన్ని రెడీ చేయడమే మాకు చాలా కష్టం అయిపోయింది. అస్సలు ఏది ఉంచుకోలేదు మా వాడైతే. జెండర్ రివీల్లో బాయ్ అని తెలిసినప్పటి నుంచి అనుకుంటున్నాను ఎప్పుడైనా కృష్ణుడిలాగా రెడీ చేయాలి అని చెప్పి. ఆ టైం అయితే ఫైనలీ వచ్చేసింది. వాడిని రెడీ చేసే లోపైతే మా ఇద్దరి పని అయిపోయింది. బేబీతో మనం ఒక ప్లాన్ అనుకొని ఆ ప్లాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం అంటే చాలా కష్టం. నార్మల్ డేస్లో సపోర్ట్ చేసినా ఇలా ఏమైనా చెయ్యాలనుకున్నప్పుడు అయితే అస్సలు సపోర్ట్ చెయ్యరు. మేమైతే వాడిని ఇటు తిప్పి అటు తిప్పి ప్యాంపర్ చేసి వేయడానికి అయితే చాలా ట్రై చేసాము. మావాడి హెయిర్కి అయితే అస్సలు ఉండలేదు, మొత్తం జారిపోతూనే ఉంది. చాలా ట్రై చేసాం మేమిద్దరం పెట్టడానికి. మేమైతే వాడిని కష్టపడి రెడీ చేసాం, కానీ వాడు ఏది ఉంచుకోలేదు, అన్నీ లాగి పడేశాడు. సరే ఇంకేం చేస్తామనుకొని కొంతసేపు వాడికి టైం ఇచ్చి నా దగ్గర ఉన్న జ్యువెలరీతో వాడిని అయితే రెడీ చేసాం. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా మధ్యలో వాడన్నీ లాగేసి కొంచెం క్రాంకీ అయ్యేసరికి బాధేసింది. అరే ఎక్కడ నేను అనుకున్నది జరగదేమో అని చెప్పి. కానీ మా హస్బెండ్ పర్లేదు, మన దగ్గర ఏ ఉంటే వాటితో రెడీ చేద్దాం అని చెప్పి వివాన్ని కొంతసేపు ప్యాంపర్ చేసి తనే రెడీ చేశారు. ఎలా అయితే ఏముంది, ఫైనలీ మా వాడిని కృష్ణుడిలాగా రెడీ చేసాం ఈ కృష్ణాష్టమికి. చాలా అందంగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉంది. Thank you for watching.